హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే టైం అయితే 7:30 అవుతుంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అండి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి చేస్తాను, ఈరోజు నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది కదా. ఈరోజు ఎర్లీగానే లేచి బ్రష్, బాతింగ్ అన్ని చేసేసాను. ఇంకా ఇప్పుడైతే మా పండు కోసం, మా హస్బెండ్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మా పండుకి అయితే ఉప్మా చేస్తున్నానండి, ఎర్రనూక ఉప్మా. ఇది పిల్లలకైతే చాలా హెల్దీ అండి. సో మా హస్బెండ్ కోసం అయితే జావ చేస్తున్నానండి రైస్ తోనే. ఆ జావ కూడా చాలా హెల్దీ. అండ్ ఉప్మా అయితే ఓన్లీ పండు కోసమే అండి. నాకైతే ఉప్మా అంటే అంతగా ఇష్టం ఉండదు. అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా అన్హెల్దీగా ఉంది, ఏదోలా ఉంది, కొంచెం స్టమక్ అప్సెట్ గా ఉంది అంటే సో తన కోసం అయితే జావ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను. దేనికోసం అంటే మేమైతే హాట్ వాటరే తాగుతామండి. కూల్ వాటర్ అయితే అస్సలు తాగట్లేదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు వల్ల కొంచెం భయంకి హాట్ వాటరే ఇంకా ఫ్లాస్క్ లో పోసుకొని ఇంకా కొంచెం హాట్ వాటర్ అలా గోరువెచ్చగా అవుతే ఇంకా తాగుతున్నామండి. సో నాకైతే ఉప్మా తినాలని లేదు. అందుకే నేనైతే స్విగ్గీలోని స్వాప్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది పన్నీర్ శాండ్విచ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇది బ్రౌన్ బ్రెడ్ అండ్ పన్నీరు. ఇది చాలా హెల్దీ. ప్రోటీన్స్, క్రాబ్స్ ఇవన్నీ ఎంతెంత ఉంటాయో అవన్నీ మనకి ఇందులోనే మెన్షన్ చేసి ఉంటారు. సో ఇదైతే వాటర్ మిలన్ జ్యూస్ అండి. ఈ జ్యూస్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని ప్రైస్ అయితే 499 రూపీస్ పడిందండి. శాండ్విచ్ అయితే 2 పీసెస్ ఇచ్చారు. ఇది బ్రౌన్ బ్రెడ్ అండ్ పన్నీరు, వెజిటేబుల్స్ ఇవన్నీ కదండి, మనకైతే చాలా హెల్దీ. ఇంట్లో కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వాషింగ్ అయిపోయింది. సో ఈ బట్టలు ఆరబెడదామని ఇంకా బట్టలన్నీ తీస్తున్నాను. 1 వీక్ నుంచి బట్టలు అయితే ఏమీ వాష్ చేయలేదు. సో చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ బాల్కనీకి సరిపోదు, ఇంకా వేరే బాల్కనీలో కూడా ఇంకా బట్టలు అయితే ఆరబెట్టాలి. బట్టలు ఆరబెట్టేసాక ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి నేను. ఎందుకంటే ఇప్పటికే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అన్ని అయ్యేసరికి ఇంకా ఈ రోజు అయితే ఇంకా 9:30 అయిపోయింది. ఇంకా అన్ని కట్ చేసుకొని కుక్ చేసేసరికి టైం అయిపోతుంది. సో మా పండు అయితే ఇంకా ఫుల్ గా ఆడుకుంటున్నాడు వాళ్ళ డాడీతో. ఇంకైతే నేనైతే ఇక్కడైతే బట్టలు ఆరబెడుతున్నాను కదండి. సో వెదర్ అయితే ఈరోజు కొంచెం బాగానే ఉంది, ఎండ వస్తుంది. అందుకే 1 వీక్ నుంచి అయితే వర్షాలు బాగా పడడం వల్ల క్లాత్స్ ఏమి మేము వాష్ చేయకపోవడం వల్ల ఇన్ని బట్టలు అయ్యాయి. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ రైస్ పెట్టేశాను. ఇదేంటంటే బ్రౌన్ రైస్ అండి, చాలా హెల్దీ. ఏంటంటే బ్రౌన్ రైస్ లో కూడా కలర్స్ ఉంటాయండి. మేమైతే ఎక్కువ అయితే వైట్ రైస్ లోని వైట్ కలర్ రైసే తీసుకుంటాము. సో ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ టమాటో పండు కోసం అయితే టమాటో పప్పు చేద్దామని ఈ టమాటో కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పండు కోసం కర్రీ చేసాక ఆ తర్వాత అయితే మా కోసం చేసుకుంటామండి. సో పండు కోసం పప్పు, టమాటో అండ్ రసం అండ్ వైట్ రైస్ చేస్తున్నాను. సో మా కోసం అయితే ఈరోజు సండే కదా, బిర్యానీ చేద్దాం అనుకున్నాను. అండ్ పండు కోసం వంట చేసి మళ్ళీ బిర్యానీ చేసి మళ్ళీ నాన్ వెజ్ కర్రీ చేయాలంటే టైం అయిపోతుంది కదా. సో ఇంకెందుకులే అనేసి ఇంకా వద్దులే అని ఇంకా బిర్యానీ ఏమీ చేసుకోలేదు. ఇప్పుడైతే పప్పు టమాటో కర్రీ చేసేసాక అండ్ మా హస్బెండ్ అయితే కీమా తెచ్చారు. సో మా కోసం అయితే కీమా ఫ్రై చేస్తున్నాను, మటన్ కీమా. సో ఇది ఎలా చేస్తున్నానంటే ఏం లేదండి, జస్ట్ ఆయిల్లోని వెల్లుల్లి, జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసాక అప్పుడు కీమా వేసుకొని ఉప్పు, కారము, మసాలా వేసి ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మా పండుగ అయితే ఇక్కడ అన్నం తినిపిస్తున్నాను. అన్నం తినడానికి అయితే మాక్సిమం అంటే 2 అవర్స్ అయితే పడుతుంది. సో మా పండు వీడియోస్ చూస్తూ అన్నం తినడానికి అయితే ఇంకా 2 అవర్స్ పట్టేస్తుంది కదా. ఇప్పుడైతే టైం 11కి స్టార్ట్ చేసాం కదా, ఇంకా 1 అయిపోతుంది ఇంకా తనకి అయితే తినిపించేసరికి. ఈరోజు మా లంచ్ అయితే పప్పు, టమాటో, కీమా ఫ్రై అండ్ వైట్ రైస్, రసం. కీమా ఫ్రై అయితే చాలా బాగుందండి. మా పండు కోసం అయితే పప్పు, సాల్ట్ ఇవి కొంచెం తక్కువగా వేసి చేస్తాను. అండ్ కీమా ఫ్రై అయితే నువ్వుల నూనెతో చేశాను కదా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈరోజు. సో మా హస్బెండ్ అయితే కొంచెం లేట్గా తింటాను, నాకు స్టమక్ అప్సెట్గా ఉంది అంటే. సో నేనైతే మా పండుగ తినిపించేసాక
నేను తింటున్నాను. ఇప్పుడైతే మా పండు నేను ఇంకా ఆడుకోవడమే. మధ్యాహ్నం లంచ్ చేశాక ఇంకా పడుకొని ఇప్పుడే లేచామండి. టైం అయితే 5 అవుతుంది. సో 5 అవుతుంది కదా, ఇంకా మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు. ఇంకా అప్పుడే మేడ్ కూడా వచ్చింది. సో ఇద్దరి కోసం అయితే నేను టీ చేస్తున్నాను. నేనైతే టీ అయితే తాగనండి, ఎప్పుడో ఒకసారి తాగుతాను. హెడేక్ ఉన్నప్పుడైనా ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే టీ అయితే తాగుతాను. మా హస్బెండ్ కోసం అయితే టీ అయితే చేస్తున్నాను. తనైతే ఎవ్రీడే 2-3 టైమ్స్ అయితే టీ అయితే తాగుతారండి. అండ్ అయితే మేడ్ అయితే వచ్చింది కదా, తనకు కూడా టీ ఇచ్చేసి ఇంకా మా హస్బెండ్కి కూడా టీ ఇచ్చేసాను. అలాగా ఈవినింగ్ 7:30 అలా అయిపోయింది. ఇంకా డిన్నర్ టైం స్టార్ట్ అయింది. సో నేనైతే డిన్నర్ చేస్తున్నానండి. మధ్యాహ్నం కీమా ఫ్రై ఉంటే ఇంకా చపాతీ చేసుకొని అండ్ గ్రేవీ కర్రీతో అయితే తినేస్తున్నాను. సో టేస్ట్ అయితే బాగుంది. ఈ కీమా ఫ్రై చపాతీలో అయితే ఇంకా బాగుంది రైస్ కన్నా. సో మా హస్బెండ్కి ఏమో తినమన్నాను, కొంచెం లేటుగా తింటాను, 8:30 అలా తింటానని తను చెప్తే సో నేను తినేసాను. నేను తినేసాక అండ్ మా పండుగ కూడా తినిపించాలి కదండి. మా పండుగ అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ తిన్నాడు కదా, తనకి ఇంకా 8 అలాగా అయితే తినిపిద్దామని ఇంకా నేనే ఫస్ట్ తిన్నాను. సో ఇప్పుడైతే మిల్క్ షేక్ తాగుతున్నానండి. నాకు బటర్ స్కాచ్ మిల్క్ షేక్ అంటే చాలా ఇష్టం, కానీ ఈరోజు అయితే వెన్నెల ఫ్లేవర్ మిల్క్ షేక్ అయితే ఇంకా తాగేసాను. అండ్ మా పండుగ కూడా ఇంకా అన్నం తినిపించేసరికి ఇంకా టైం అయితే 9 అయిపోయింది. అండ్ మా హస్బెండ్ కూడా డిన్నర్ చేసేసారు. ఇప్పుడు 9 అయిపోతుంది కదా. సో ఈరోజు అయితే బాగా టైర్డ్ అయిపోయాను, కుకింగ్ చేయడం, తినిపించడము ఇలాగా. సో ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.